నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగుండం ఏరియా హాస్పిటల్ ఆధ్వర్యంలో బసవతారకం ఎండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సహకారంతో మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ మెడికల్ క్యాంపు ఎమర్జెన్సీకి 50 సంవత్సరాల చీకటి రోజు సందర్భంగా నిరసన నాటి ఎమర్జెన్సీని తలదన్నే విధంగా మోడీ ప్యాసింజర్కి వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రతరం చేద్దాం సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ పిలుపు స్వర్గీయ బింగి వెంకటేష్ కుటుంబానికి గంగాపుత్రుల ఆర్థిక చేయూత 50,000 రూపాయలతో ఫిక్స్డ్ డిపాజిట్ అందజేత కొత్త రేషన్ కార్డుల కోసం న్యూ ఇండియా పార్టీ చేస్తున్న ఒక్కరోజు నిరాహార దీక్షకు మద్దతుగా రేషన్ కార్డు లేని అర్హులంతా కదిలిరండి ప్రజా సంఘాలు ప్రతిపక్ష పార్టీల నాయకులు సంఘీభావంగా నిలవండి న్యూ ఇండియా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు వేముల అశోక్ పిలుపు సమీకృత జిల్లా కలెక్టరేట్లోని ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఉన్న గ్రంథాలయం, భోజనశాల, గదులు, కలెక్టరేట్ రికార్డు గది, పోస్ట్ ఆఫీసు, ఎన్ఐసి క్రచ్ సెంటర్, వివిధ ప్రభుత్వ కార్యాలయాలను, రికార్డు రూమ్లను కలెక్టర్ పరిశీలించారు. గ్రంథాలయంలో కంప్యూటర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం జారీ చేసిన ప్రతి ప్రభుత్వ ఉత్తర్వు కాపీ గ్రంథాలయంలో అందుబాటులో ఉంచాలని కలెక్టర్ తెలిపారు. భోజనశాల గదులు, గ్రంథాలయంలో త్రాగునీరు సౌకర్యం కల్పించాలన్నారు. సెక్షన్ అధికారులు క్యాబిన్ వద్ద ఉద్యోగి పేరు, హోదాతో కూడిన బోర్డు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కార్యాలయాల్లో ప్రతి ఫైల్ పకడ్బందీగా రికార్డు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. ఈ తనిఖీలో జిల్లా కలెక్టర్ వెంట కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాస్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి ఉద్యోగుల కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని ఆర్జిటు జీఎం ఎల్వి సూర్యనారాయణ అన్నారు. రామగుండం ఏరియా హాస్పిటల్ ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సహకారంతో బ్రెస్ట్ క్యాన్సర్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జిటు జీఎం సూర్యనారాయణ, ఆర్జీవన్ ఇన్ఛార్జి జీఎం బి సైదులు, ఏరియా హాస్పిటల్ డివై సిఎంఓ కిరణ్ రాజ్ కుమార్, ఆర్జీవన్ 2-3 సేవా అధ్యక్షురాళ్లు చింతల లక్ష్మి, శ్రీనివాస్, మాలతి, సూర్యనారాయణ, అలివేలు సుధాకర్, గుర్తింపు సంఘం ఏఐటీసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మటి ఎల్లయ్య, సిఎంఓఐ ఏ అధ్యక్షుడు కోలా మల్లేష్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ గైనకాలజిస్ట్ వైద్యురాలు శ్రావణి కుమారి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మెడికల్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్జిటు జీఎం మాట్లాడుతూ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం ఆదేశానుసారం 45 సంవత్సరాలు దాటిన మహిళా ఉద్యోగులు, ఉద్యోగుల గృహిణులు, వారి తల్లి లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా బ్రెస్ట్ క్యాన్సర్ మెడికల్ క్యాంపును నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ మెడికల్ క్యాంపుకు ఆర్జీవన్ 2-3 ఏరియాల నుంచి రిజిస్టర్ చేసుకున్న 100 మందికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ గైనకాలజిస్ట్ వైద్యురాలు శ్రావణి కుమారి మాట్లాడుతూ మహిళలలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అసంఖ్యాక మహిళలకు సంక్రమించే క్యాన్సర్లలో ఒకటి అని, ప్రధానంగా స్త్రీల వయసు పెరుగుతున్న కొద్దీ అధిక బరువు పెరగడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయకపోవడం, కొవ్వు పదార్థాలు గల ఆహారం అధికంగా తినడం, గర్భం ధరించకపోవడం, అతిగా ఆల్కహాల్ తీసుకోవడం, పొగ త్రాగుట తదితర వాటితో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని, వీటి వల్ల కొన్ని నియమాలు పాటిస్తే మొదట్లోనే అరికట్టవచ్చని తెలిపారు. సింగరేణి సంస్థ ద్వారా ఈరోజు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దానికి ప్రత్యేకించి హైదరాబాద్ నుండి చేసినటువంటి ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సిబ్బంది అందరికీ కూడా మన సింగరేణి తరఫున స్వాగతం పలుకుతున్నాను. అందరికీ కూడా చప్పలతోటి స్వాగతం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సో అందరికీ తెలుసు, మన సింగరేణి సంస్థలో వెల్ఫేర్కి అంటే మన ఇక్కడ పనిచేసే ఉద్యోగస్తులకు, అలాగే వారి కుటుంబ సభ్యులకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి
చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు అలాగే మిగిలిన సిబ్బందికి ఒప్పంద కార్మికులకు కూడా మనము వైద్య సదుపాయాలు అందజేస్తున్నాం. సో మనము వెల్ఫేర్లో ముందుంది మన సంస్థ. ఎందుకంటే మన సిఎండి గారు ఎన్ బలరాం గారు వారు సిఎండి అయిన తర్వాత అంతకుముందు కూడా ఎక్కువగా ఈ వెల్ఫేర్ మీద వారు బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడతారు. సో అందులో భాగంగానే మన దగ్గర ఉన్నటువంటి మన సింగరేణి హాస్పిటల్ ఆర్జీ రీజన్లో ఉన్నటువంటి దానికి దీన్ని కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫెసిలిటీస్ అన్నీ కలగజేయాలని చెప్పి వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఒక క్యాత్ ల్యాబ్ కూడా ఇక్కడ మనం తయారు చేస్తున్నాము మన డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో. అది కూడా తొందరలోనే అందుబాటులో వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మనం బ్రెస్ట్ క్యాన్సర్ మీద అందరూ ఈరోజు స్క్రీనింగ్ టెస్ట్లో అందరూ పాల్గొని అందరూ అంటే కొంతమంది కొందరికి కొన్ని అంటే టెస్ట్లో కొంతమందికి ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా బయటపడలేరు. అంటే కొంతమంది చెప్పుకోవడానికి భయపడుతూ ఉంటారు. అవి ఎవరికన్నా ఉన్నా కానీ వాళ్ళు టెస్ట్ చేయించుకొని బయటకు వచ్చేసి ముందుకొచ్చి స్క్రీనింగ్ టెస్ట్లో వాళ్ళు భయపడకుండా ముందుకొచ్చేసి వాళ్ళు టెస్ట్ చేయించుకోగలరు. కొంతమంది లేడీస్ ఏంటంటే చెప్పుకోవాలంటే కొంతమంది మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఎవరు ఏమనుకుంటారో, పక్క వాళ్ళు ఏమనుకుంటారో, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అని అలా భయపడే వాళ్ళు ఉంటారు. అలా కాకుండా వాళ్ళు ముందుకొచ్చేసి హెల్త్ ఏమి ఇష్యూస్ ఉన్నా కానీ ఇట్లా క్యాంపస్ నిర్వహించినప్పుడు వాళ్ళు ముందుకొచ్చేసి హెల్త్ చెకప్ చేయించుకొని తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళ ఫ్యామిలీ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా Actually, to stand in front of you people and talk about something like awareness. Really speaking, my 3/4 of my job is completed today because sitting on the dais, people have already spoken about the awareness program and they have stressed the main important points is food habits which have been changing regularly. So all the youngsters are running for the junk foods. So that is again the basic cause, and our ancestors, they used to practically do all the work by hand without using any machineries. So machineries, the food habits and everything is really spoiling our health, and that is how the incidence of the cancers is being increased. I want to, because today I'm talking about only the breast cancer screening program, and let me talk stress basically on this breast. The most important thing, as sir has already pointed out, is coming from the teenagers people. The most important thing is early menarche. Because of the stress and strain, early menarche is becoming very, very common. And then the next important thing is, wherever we go, or you see all the youngsters going for the oral contraceptive pills for whatsoever the reason, whether for the postponement of the periods or for the marriages, attending some functions, they put themselves on the oral contraceptives. So as such, because I'm working from the cancer hospital, oral contraceptives pills has its own importance, and that is also one of the basic contributing factor for the cancers, because breast cancers and the cancers cervix and cancer uterus are mainly hormone dependent. ఈ కార్యక్రమంలో SO2 GM రామ్మోహన్, AGM పర్సనల్ CH లక్ష్మీనారాయణ, ఏరియా ఇంజనీరు డి వెంకటేశ్వరరావు, సివిల్ DGM వనప్రసాద్, AITUC బ్రాంచ్ సెక్రటరీ అరిలి పోషం, జాయింట్ సెక్రటరీ రంగు శ్రీను, DYCMO డాక్టర్ అంబిక, హెల్త్ ఆఫీసర్స్ డాక్టర్ సుమన్, డాక్టర్ కారం పద్మ, సంక్షేమ అధికారి ఫిరోజ్ ఖాన్, హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నాటి ఎమర్జెన్సీని తలదన్నే విధంగా మోడీ ఫ్యాసిజ పాలనకు వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రతరం చేద్దామని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న, IFTU రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ పిలుపునిచ్చారు. ఎమర్జెన్సీ 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో గురువారం గోదావరి ఖని IFTU ఆఫీసులో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న, IFTU రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణల్ మాట్లాడుతూ 1975 ఎమర్జెన్సీ అర్ధరాత్రి అత్యవసర పరిస్థితి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రకటించిందని, అనేక ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలపై నిషేధం విధించింది, పౌర హక్కులు వరింపబడ్డాయన్నారు. పత్రికా స్వేచ్ఛను అణచివేశారని, దేశం మొత్తం చీకటి రాజ్యాన్ని చేశారని, ముఖ్యంగా విప్లవ సంస్థలైన
సిపిఎంఎల్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎమర్జెన్సీకి బలైపోయారన్నారు. ఇక మీసా చట్టం కింద అనేక మంది నిర్బంధించబడ్డారని, ఆంధ్ర రాష్ట్రంలో అనేక మందిని ఎన్కౌంటర్ పేరిట కాల్చి చంపారని, అనేక మంది చిత్రహింసలకు గురయ్యారని తెలిపారు. నేడు అత్యవసర పరిస్థితి ప్రకటన లేకుండానే కేంద్రంలో బీజేపీ మోదీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి అప్రకటిత ఎమర్జెన్సీని కొనసాగిస్తుందని, పౌర హక్కులు హరించవేయబడుతున్నాయని, పత్రికా స్వేచ్ఛపై దాడి, ప్రశ్నించే గొంతుకలను ఎలాంటి విచారణ లేకుండా అక్రమంగా తప్పుడు కేసులు బనాయించి ఏళ్ల తరబడి జైల్లో నిర్బంధించారని ఆరోపించారు. ఇందులో కవులు, రచయితలు, మేధావులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు ఉన్నారని, ఉపా చట్టాన్ని కుట్ర కేసులను అన్యాయంగా అనేక మందిపై బనాయిస్తున్నారని, మతం పేరుతో ఇవాళ ఫాసిస్టు పాలన కొనసాగుతుందని అన్నారు. నాటి ఎమర్జెన్సీకి ఇవాల్టి బీజేపీ ప్రభుత్వ ఫాసిజానికి తేడా లేదని అభిప్రాయపడ్డారు. దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించి 50 సంవత్సరాలు కాబడుతున్నాయి. ఎమర్జెన్సీ కాలంలో అనేక మంది విప్లవకారులను చంపివేసినటువంటి పరిస్థితి మనం చూసాము. ముఖ్యంగా మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాబట్టి రామనరసయ్య బూటక్ ఎన్కౌంటర్లో ఎమర్జెన్సీలో చంపేయబడ్డాడు. ఆ ఎమర్జెన్సీ చూసుకుంటే ఈరోజు దేశంలో ఒక భయంకరమైన పరిస్థితి ఏర్పడ్డది. మళ్ళీ అదే ఎమర్జెన్సీ తీసుకురావడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికీ ఎమర్జెన్సీ తీసుకురాకుండా అపరిత ఎమర్జెన్సీ ప్రకటించి దేశాన్ని ఫ్యాసిజం పేరుతో ఈరోజు విప్లవకారులు బూటక్ ఎన్కౌంటర్లో కాల్చంపేయబడుతున్నారు. అనేక మంది విప్లవకారులు పౌరత్వ సంఘాలను జైళ్లలో బంధించి ఈరోజు జైళ్లను చంపేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం పూనుకుంటుంది. ఇటువంటి సమయంలో పౌరకులు, ప్రజాస్వామ్య వ్యక్తులందరూ కలిసి ఈ దేశంలో ప్రజా ఉద్యమాలు చేయాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భావిస్తుంది. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఈ నరేష్, ఎం కొమరయ్య, కోడిపుంజల భూమేష్, జనార్దన్, పయ్యవుల శ్రీకాంత్, అయిత శ్రావణ్, వెంకటేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499 333 03 9989 497 898. బ్యాక్ టు న్యూస్. బసంత్ నగర్ సమీపంలోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ను తక్షణమే ప్రారంభించి వినియోగంలోకి తీసుకురావాలని మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు రఘునందన్ రావు, బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. బసంత్ నగర్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం పనులు పూర్తయి నెలలు గడుస్తున్నా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ను ప్రారంభించకపోవడాన్ని ఖండిస్తూ రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బుధవారం బ్రిడ్జ్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు బ్రిడ్జ్ నిర్మాణ పనులు కొనసాగించగా పనులు పూర్తయి 6 నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం బ్రిడ్జ్ ని ప్రారంభించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం సరైంది కాదని ఖండించారు. ప్రమాదాలకు నెలవుగా మారిన ఈ ప్రాంతంలో నిర్మాణ పనులను పూర్తి చేసుకున్న బ్రిడ్జ్ ని తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. 24 గంటల్లోపు బ్రిడ్జ్ ని ప్రారంభించకపోతే బీజేపీ శ్రేణులు రంగంలోకి దిగి బ్రిడ్జ్ ని ప్రజా వినియోగంలోకి తీసుకువస్తారని ప్రకటించారు. దాదాపుగా రామగుండం నియోజకవర్గంలో బసంత్ నగర్ ఏదైతే రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉన్నదో దాదాపు కొన్ని సంవత్సరాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి కళ ఈ బ్రిడ్జ్ నిర్మాణం. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున యాక్సిడెంట్లు, ప్రమాదాలు ఎక్కడ జరుగుతాయంటే
ఈ బ్రిడ్జ్ దగ్గరే. గతంలో బస్సుతో సహా ఎంతోమంది ఆ బ్రిడ్జ్ పై నుండి పడి పదుల సంఖ్యలో మరణాలు జరిగినాయి. ఆ తర్వాత చాలా వెహికల్స్ ప్రమాదానికి గురై ఇక్కడ వందల సంఖ్యలో ప్రజలు మరణించినటువంటి పరిస్థితి గతంలో ఉన్నది. అయితే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ మరి గత 10 ఏళ్లుగా శంకుస్థాపన, భూమి పూజ చేసి ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభం చేసి 10 ఏళ్ళు అయితే ఇది పూర్తయి 6 నెలలు గడుస్తున్నా మరి ప్రారంభానికి నోచుకోకపోవడం నిజంగా కూడా దురదృష్టకరంగా భావిస్తూ ఉన్నాము. ఇటు R&B అధికారులను కావచ్చు, ఇటు HKR అధికారులను కావచ్చు మాట్లాడినప్పుడు ఇదిగో ప్రారంభం అదిగో ప్రారంభం అని చెప్పి వాళ్ళ ఆశలల్లనే ప్రజల్ని ఇవాళ మభ్యపెడతా ఉన్నారు. ఇవాళ ఈ ఒక్క రామగుండమే కాకుండా పెద్దపల్లి జిల్లా, అటు చూసుకుంటే మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన 3-4 జిల్లాలకు సంబంధించి మరి ఇక్కడ ఎవరైతే హైదరాబాద్ ప్రయాణం చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్డు గుంటనే పోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఒకే రోడ్డు మీద పోయేటప్పుడు అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చినా, వాస్తవ పరిస్థితులను తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఇవాళ దున్నపోత మీద వాన కురిసినట్టుగా ఇవాళ వాళ్ళ ప్రవర్తన ఉన్నది. నగర్ మైసమ్మ రైల్వే బ్రిడ్జ్ దాదాపు 10 సంవత్సరాలు పట్టింది ఈ బ్రిడ్జ్ కట్టడానికి. కట్టి 6 నెలలు అయింది. గతంలో ఈ బ్రిడ్జిని కొన్ని రోజుల కొరకు ట్రయల్ రన్ కొరకు ఇచ్చిండ్రు. అందరం కూడా ఈ బ్రిడ్జ్ నుంచి వెళ్ళినాం. కానీ ఇవాళ కేవలము కాంగ్రెస్ ముఖ్యమంత్రి మరి మంత్రులు లేదా R&B మంత్రి యొక్క అపాయింట్మెంట్ దొరకలేదని ఈ బ్రిడ్జిని ఆపడం జరిగింది. ఈ బ్రిడ్జ్ వలన రామగుండం నియోజకవర్గము, అటు మంచిర్యాల జిల్లా మరియు కొమరం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా ఇబ్బంది అవుతుంది. మొత్తం పనులు పూర్తయిన బ్రిడ్జిని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి వలన ఇవాళ ఈ బ్రిడ్జిని ప్రారంభించలే. అదేవిధంగా ఏదైతే హైదరాబాద్ నుంచి మంచిర్యాలకి రాజీవ్ రహదారి ఉన్నది, ఈ రాజీవ్ రహదారిని కూడా జాతీయ రహదారిగా, నేషనల్ హైవేగా దీన్ని అప్గ్రేడ్ చేయాలి. దీనికి కావాల్సిన ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో వాళ్లకు నష్టపరిహారం అందించి రాష్ట్ర ప్రభుత్వము దీనికి కావాల్సిన భూసేకరణ చేస్తే దీన్ని కేంద్ర ప్రభుత్వము జాతీయ రహదారిగా చేయడానికి సిద్ధంగా ఉన్నది. జీవనోపాధి కోసం చేపల వేటకు వెళ్లి మరణించిన బింగి వెంకటేష్ కుటుంబానికి గురువారం గంగాపుత్రుల సంఘం ఆధ్వర్యంలో 50,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ బాండును మృతుని భార్య పద్మకు అందజేశారు. రామగుండం ఎకోటై డివిజన్ లోని బింగి వెంకటేష్ ఇటీవల జీవనోపాధి నిమిత్తం చేపల వేటకు వెళ్లి దురదృష్టవశాత్తు వాళ్ల కాళ్లకు చుట్టుకొని ఆకస్మిక మరణానికి గురయ్యారు. పెద్ద దిక్కును కోల్పోయిన ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఫిషరీస్ చైర్మన్ పల్లికొండ రాజేష్ సోషల్ మీడియా వేదిక ద్వారా వాట్సాప్ మాధ్యమం ద్వారా దీన పరిస్థితిని తెలియజేయడంతో మానవత్వంతో ఆలోచించిన గంగాపుత్రులు కొంత డబ్బును ఆన్లైన్ ద్వారా పంపారు. కాగా విరాళాల ద్వారా వచ్చిన అమౌంట్ సుమారు 90,000 రూపాయల వరకు రావడం జరిగినదని గల్ఫ్ గంగాపుత్ర ఐక్యత సహాయ సంక్షేమ నిధి ఫౌండేషన్ వారు 20,000 రూపాయలను చెక్ రూపంలో అలాగే కొన్ని డబ్బులు వారికి ఖర్చులకు అందజేసిన పిమ్మట 50,000 రూపాయలను స్వర్గీయ బింగి వెంకటేష్ భార్య పద్మ పేరుపై LICలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యే విధంగా అలాగే డబుల్ బెనిఫిట్ పొందే విధంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అనంతరం బాండ్ ని పలువురు పెద్ద మనుషుల సమక్షంలో వారి కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఫిషరీస్ చైర్మన్ పల్లికొండ రాజేష్ ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న బింగి వెంకటేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లీడర్ స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ పల్లెల రమేష్ గౌడ్, భరోసా నసీమా, ఇక యువజన విభాగం నాయకులు కూనార ప్రేమ్ కుమార్, మేడి రాజయ్య, ధర్మాజీ ముని, భట్టారి ప్రణయ్, ధర్మాజీ సాయి, గుండాల శ్రీనివాస్, కూనారపు రామయ్య, పల్లికొండ మల్లయ్య, ఇంద్రప్ శ్రీకాంత్, మైనార్టీ నాయకులు అలీం భాయ్, సాబిర్ భాయ్, సర్వర్ భాయ్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS,
హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరిఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరిఖని. 7600004430, 8142789678. బ్యాక్ టు న్యూస్. కొత్త రేషన్ కార్డుల కోసం న్యూ ఇండియా పార్టీ చేస్తున్న ఒకరోజు నిరాహార దీక్షకు మద్దతుగా రేషన్ కార్డు లేని అర్హులంతా కదిలి రావాలని ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు సంఘీభావంగా నిలవాలని న్యూ ఇండియా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు వేముల అశోక్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గోదావరిఖని న్యూ ఇండియా పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్ మాట్లాడుతూ, గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో శుక్రవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు కొత్త రేషన్ కార్డులను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టనున్నామని తెలిపారు. ఆ దీక్షకు అర్హులైన వారంతా మద్దతుగా వచ్చి దీక్షలో కూర్చోవాలని, ప్రజా సంఘాలు నిరాహార దీక్షకు మద్దతుగా నిలవాలని కోరారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా మోసం చేసిందని, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి 6 నెలలు అవుతున్నా ఇంకా అర్హులైన నిరుపేదలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం లేదని ఆరోపించారు. పేద ప్రజలకు 3 పూటల కడుపు నిండా అన్నం తినడానికి ₹1 కిలో రేషన్ బియ్యం పొందడానికి ప్రభుత్వం వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చాలామంది పేదలకి కనీసం రూపాయి బియ్యం పొందడానికి రేషన్ కార్డు లేని పరిస్థితి మన రాష్ట్రంలో దాపరించింది. మరి గతంలో 10 సంవత్సరాలు వెళ్ళినటువంటి ప్రభుత్వము ఇగాయిస్తా అగాయిస్తా అని వాళ్ళు 10 ఏళ్ళు కాలయాపన చేశారు. మరి ప్రతిపక్షంలో అప్పుడున్న ఇదే కాంగ్రెస్ మేము రాగానే ఏ ప్రజ కూడా పస్తులతో ఉండకుండా ప్రతి ప్రజకు మేము రేషన్ కార్డు అందజేసి ప్రతి ప్రజ 3 పూటలు తినేలాగా మేము చేస్తామని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చి దాదాపుగా 6 నెలలు గడుస్తుంది. మరి ఇవాళ మేము గొంతమ్మ కోరికలు కోరి రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్థిక భారాన్ని వేయట్లేదు. కేవలం అంటే రోడ్డు పక్కన చెట్ల క్రింద నివసించే వాళ్ళు కానీ, ఇల్లు లేని వాళ్ళు కానీ, వాళ్ళకి కనీసం 3 పూటలు అన్నం తినడం కోసం రేషన్ బియ్యం ఇవ్వాలన్నా కూడా ఈ యొక్క రేషన్ కార్డు అవసరం ఉంటుంది. మరి ఈ రేషన్ కార్డులు ఇప్పటివరకు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది లేదు. ఇప్పటికైనా ఇవాళ న్యూ ఇండియా పార్టీ రాష్ట్ర ప్రజలందరి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్రంలో దగ్గర 15 లక్షల మంది ఇవాళ రేషన్ కార్డులు పొందవలసిన అర్హులు ఉన్నారు. మరి వారందరికీ కూడా వెంటనే రేషన్ కార్డులు అందజేయాలని చెప్పి ఇవాళ గోదావరిఖనిలో రాష్ట్ర ప్రజలందరి తరఫున మేము గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో మరి ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టాము. ఈ సమావేశంలో న్యూ ఇండియా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జేవి రాజు, నాయకులు ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్త సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా AIKMS జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం అంతర్గం మండల తహసీల్దార్ కార్యాలయం ముందు రైతాంగ సమస్యలపై ధర్నా నిర్వహించి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా AIKMS జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు మెరుగు చంద్రయ్య, కొల్లూరు మల్లేష్లు మాట్లాడుతూ, కేంద్రం ప్రకటించిన ఖరీఫ్ 2024 కనీస మద్దతు ధరలు రైతులను నిరాశపరిచాయని, చాలా పంటలకు 5 నుంచి 7%, పెసరకు కేవలం 1.4% ధర పెంచారని, MSPకి చట్టబద్ధత ఇవ్వాలని రైతుల డిమాండ్లను మోడీ ప్రభుత్వం విస్మరించిందని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను వెంటనే అమలు చేయాలని, రైతులకు రుణాల నుంచి ఉపశమనం కల్పించవలసిన బాధ్యత కేంద్రానిదే అన్నారు. దళితులకు, పేద రైతులకు, భూమి లేని కౌలు రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు ప్రభుత్వం పంపిణీ చేయాలని, అలాగే గత దశాబ్దం క్రితం లాగా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి పంటపైన రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమాలు, ఆందోళన కార్యక్రమాలు చేయుటకు అన్ని రైతు సంఘాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. అంతర్గా మండల తహసీల్దార్కి ఈరోజు రైతాంగ సమస్యల మీద రైతులు వినతి
పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రైతులు ఈరోజు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది, ఇంతవరకు రుణమాఫీ చేయలేదు, కొత్త రుణాలు ఇవ్వలేదు. రైతులు కూడా ఈ యొక్క విత్తనాల కోసం వడిగాపులు రాయడం, మన లైన్లకు ఉండడం, ఇవన్నింటినీ కూడా పరిష్కరించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా రైతాంగానికి అన్ని పంటలపైన కనీసం మద్దతు ధర కల్పించాలని ఆ యొక్క ఏఐకేఎంఎస్ అఖిల భారత రైతుల సంఘం ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాము. కావున ఈ యొక్క కనీస మద్దతు ధర కూడా చట్టబద్ధత కల్పించాలని, అదేవిధంగా స్వామినాథన్ సిఫారసులను కూడా అమలు చేయాలని, అదేవిధంగా కౌలు రైతులు ఏదైతే కౌలు రైతుల చట్టం అనేది గత 10 సంవత్సరాల నుంచి దాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి గతంలో లాగా కౌలుదారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి వారికి కూడా పంటపై రుణాలు మంజూరు చేయాలని కూడా మా యొక్క ఏఐకేఎంఎస్ డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క అన్ని సమస్యలపై ఈరోజు ఈ యొక్క ప్రభుత్వాన్ని తెలియజేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ యొక్క దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా ఈ యొక్క అమలు చేయకపోతే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడదామని హెచ్చరిస్తారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఐ కృష్ణ, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు తమ్మనవేని రాజకొమరయ్య, పైడిపల్లి రమేష్, బొడ్డుపల్లి రామస్వామి, ఆలకుంట దేవయ్య, పోలరం రాజు, జి సాయి తదితరులు పాల్గొన్నారు. రామగుండం ఎమ్మెల్యే మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు రానున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని 45వ డివిజన్ చంద్రశేఖర్ నగర్ లో గురువారం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూడికతీత పనులను చేపట్టారు. ఈ మేరకు 45వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ బీసీసీల అధ్యక్షులు చొప్పరి శ్రీనివాస్ దగ్గరుండి చంద్రశేఖర్ నగర్ హనుమాన్ టెంపుల్ దగ్గరలో గల అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్త మట్టిని తొలగింపజేశారు. వర్షాకాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వర్షం నీరు రోడ్డుపై చేరకుండా తగిన చర్యలు చేపడతానని, ప్రజలకు వ్యాధులు ప్రబలకుండా డ్రైనేజీలను, కాలువలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటానని చొప్పరి శ్రీనివాస్ డివిజన్ ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ సెక్రటరీ మీసాల సతీష్, డివిజన్ ప్రజలు వడ్లూరి దేవేందర్, గంధం సాగర్, దారం నారాయణ రెడ్డి, కళ్ల మల్లయ్య, రవీందర్ రెడ్డి, వకుల భరణం, కిషోర్, తాళం ఈశపతి తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. సమీకృత జిల్లా కలెక్టరేట్లోని ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. రామగుండం ఏరియా హాస్పిటల్ ఆధ్వర్యంలో బసవతారకం ఎండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సహకారంతో మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ మెడికల్ క్యాంపు. ఎమర్జెన్సీకి 50 సంవత్సరాల చీకటి రోజు సందర్భంగా నిరసన. నాటి ఎమర్జెన్సీని తలదన్నే విధంగా మోడీ ప్యాసింజర్కి వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రతరం చేద్దాం. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ పిలుపు. స్వర్గీయ పింగి వెంకటేష్ కుటుంబానికి గంగాపుత్రుల ఆర్థిక చేయూత 50,000 రూపాయలతో ఫిక్స్డ్ డిపాజిట్ అందజేత. కొత్త రేషన్ కార్డుల కోసం న్యూ ఇండియా పార్టీ చేస్తున్న ఒక్కరోజు నిరాహార దీక్షకు మద్దతుగా రేషన్ కార్డు లేని అర్హులంతా కదిలిరండి. ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు సంఘీభావంగా నిలవండి. న్యూ ఇండియా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు వేముల అశోక్ పిలుపు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.